మంచు విష్ణు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. రివ్యూ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అంతా సాగతీతగా ఉండే సీన్స్ తో బోరింగ్ గా ఉంది. కన్నప్ప స్టోరీ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే దానికన్నా ముందు ఏం జరిగింది అనేది మేము ఫిక్షనల్ గా డిజైన్ చేసుకున్నాం అని మంచు విష్ణు మూవీ రిలీజ్ కి ముందే చెప్పారు. అలా ఫిక్షనల్ గా డిజైన్ చేసుకున్నదే మూవీలో మైనస్ గా నిలిచింది. అంత పెద్ద స్టార్స్ యాక్ట్ చేసినా కూడా ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా అనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా బిలో యావరేజ్ గానే ఉన్నాయి. విజువల్స్, మూవీ ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో చెప్పుకోవడానికి ఒక్క హై మూమెంట్ కూడా లేదు. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా ఫ్లాట్గా ఉంది. ఇక సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ప్రభాస్ ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి స్టోరీ మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది. అక్కడి నుంచి ఫ్రీ క్లైమాక్స్ వరకు బాగుంటుంది. ఇక క్లైమాక్స్ ఎమోషనల్గా ఎండ్ అవుతుంది. మంచు విష్ణుకి ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయి. మూవీలో తన రోల్ని చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక ప్రభాస్ తన స్క్రీన్ ప్రెసెన్స్ తో ఒక్కసారిగా ఆడియన్స్ ని ఊపిరి పీల్చుకునేలా చేశాడు. శివుడి క్యారెక్టర్ చేసిన అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కనిపించిన కాజల్, శరత్ కుమార్, మోహన్ లాల్ ఇలా ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. అసలు మూవీకి పెద్ద మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. ఒక్క సీన్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయలేదు. సెకండ్ హాఫ్ మాత్రం బీజిఎం, మహాశివరాత్రి సీక్వెన్స్, ప్రభాస్ మోహన్ బాబు క్లైమాక్స్ ఈ సినిమాని కాపాడాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ని భరించగలమనుకుంటే సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేయదు. ఫస్ట్ సెకండ్ హాఫ్ అని కాకుండా మూవీని చూడాలి అనుకునే వాళ్ళు థియేటర్స్ కు వెళ్ళండి. కన్నప్ప మూవీకి మన ఛానల్ ఇచ్చే రేటింగ్ 5కి 2.5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. కన్నప్ప మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.